నేడు కాళేశ్వరం ప్రాజెక్ట్ నివేదికపై మంత్రి ఉత్తమ్ సమావేశం నిర్వహించనున్నారు. అధ్యయన కమిటీ సభ్యులతో చర్చించనున్నారు. రేపు కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై తెలంగాణ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఇరిగేషన్, న్యాయశాఖ, జీఏడీ సెక్రటరీలు సభ్యులుగా కమిటీని ప్రభుత్వం నియమించింది. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్లలో అందిస్తారు. స్వామి, జీఏడీ సెక్రటరీలుగా సభ్యులుగా ఎవరెవరిని కమిటీ ప్రభుత్వం నియమించింది? రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం నివేదిక అందిన తర్వాత ముఖ్యమంత్రికి అందజేశారు. ముఖ్యమంత్రి ముగ్గురు వివిధ శాఖల కార్యదర్శులతోటి సబ్ కమిటీ వేసి దాన్ని పూర్తిగా అధ్యయనం చేసి సమ్మప్ రిపోర్ట్ ను ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి ఆదేశించారు. ఈ రోజు ఆ అధ్యయన కమిటీ సభ్యులతోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మినిస్టర్ గా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు కూడా హాజరవుతారు. లీగల్ సెక్రటరీగా, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ సెక్రటరీ, అదేవిధంగా జేఏడీ సెక్రటరీ ముగ్గురు కూడా ఈ సబ్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. వీరందరూ కూడా దానిలో ఉన్నటువంటి ప్రధాన అంశాన్ని క్రోడీకరించి దాన్ని సమ్మప్ చేసి ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. ఈ రోజు ఈ అధ్యయన కమిటీ సమావేశమై పూర్తిగా ఈ రోజు పూర్తి స్థాయిగా దాన్ని స్టడీ చేసి అందులో ఉన్నటువంటి సారాంశాన్ని క్రోడీకరించి ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి మళ్ళీ అందజేయనున్నారు. వారు దీన్ని రేపు కేబినెట్ లో పెట్టి చర్చించనున్నారు. జస్టిస్ పినాకిని ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక దాదాపుగా 650 నుంచి 700 పేజీల రిపోర్ట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీన్ని మొత్తాన్ని కలిపి ఒక సారాంశాన్ని అంతా కూడా సభ్యులతో కూడా దీన్ని తీసి ప్రభుత్వానికి అందజేయాలన్నారు. దీనికోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ముగ్గురు సభ్యుల అధ్యయన కమిటీని వేశారు. అధ్యయన కమిటీ ఈ రోజు సమావేశం కాబోతుంది. ఈ రోజు ఈ సమావేశంలో దీన్ని పూర్తిగా స్టడీ చేసి అందులో ఉన్నటువంటి కీలక అంశాలను ఒక్కొక్క ఇష్యూ వారిగా, ఒక టెక్నికల్ అంశాలు కావచ్చు, ఫైనాన్షియల్ అంశాలు కావచ్చు, విధానపర నిర్ణయాల లోటుపాట్లు కావచ్చు, ఏ అంశాల్లో పిసి ఘోష్ ప్రభుత్వానికి సూచనలు చేశారు, ఏ విషయాల్లో ఎవరెవరిని నిందితులుగా ఇందులో చూపించారు, ఎవరెవరు తప్పులు ఇలా ఎత్తి చూపాలనేది కూడా ఒక్కొక్క అంశాన్ని కూడా వీరు స్టడీ చేసి వాటిని అన్నింటినీ కూడా పూర్తిగా కూలంకషంగా చర్చించి అధ్యయనం చేసి వాటిని రిపోర్ట్ రూపంలో మళ్ళీ దాన్ని ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. ఈ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో వీరంతా కూడా సమావేశం కాబోతున్నారు. వీరందరికి సంబంధించిన విషయంలో ఇప్పటికే ప్రభుత్వం వీరికి బాధ్యత అప్పచెప్పింది. కీలకమైనటువంటి రిపోర్ట్ తయారు చేయడం కోసం ఇప్పుడు ఈ రోజు వారంతా కూడా సమావేశం కాబోతున్నారు. సమావేశం అయిన తర్వాత దాన్ని పూర్తిగా అధ్యయనం చేసి రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి ఇస్తారు. ప్రభుత్వం రేపు ఈ కేబినెట్ లో ప్రత్యేకంగా రేపు జరిగేటువంటి కేబినెట్ లో కాళేశ్వరం అంశం పైన పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ అంశం, ఈ కీలక అంశాలు రేపు కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయానికి రాబోతున్నారు. ఎవరెవరు దీనికి బాధితులుగా ఉన్నారు, ఏ అధికారులు తప్పులు చేశారు, గత ప్రభుత్వంలో ఎవరు తప్పులు చేశారు, వారి విషయంలో ఏం చేయాలి, సిఐడి విచారణకు వెళ్ళాలా, మళ్ళీ లేకపోతే కేసులు నమోదు చేసి విచారణ కొనసాగించాలా, ఏం చేయాలనేది కూడా రేపు ప్రభుత్వం డిసైడ్ చేయబోతుంది. ఈ లోపు ఈ రోజు కమిషన్ అయితే దాన్ని ఇచ్చిన రిపోర్ట్ ని స్టడీ చేసి మెయిన్ ఈ ముగ్గురు సభ్యుల అధ్యయన కమిటీ వీటిని రిపోర్ట్ అయితే తయారు చేయబోతుంది. సోని, రైట్, థ్యాంక్ యూ స్వామి.